అనగనగా అమరవరమని గ్రామంలో ఒక పురాతన దేవాలయం ఉండేది. ఆ ఆలయం చుట్టూ ఒక అందమైన పూల తోట ఉండేది. దాన్ని 20 ఏళ్లుగా ధర్మయ్య అని ముసలి తోటమాలి సాకుతూ వచ్చాడు. వయసు మీద పడ్డంతో తన తర్వాత ఆ తోటను సాకేందుకు ఒక యోగ్యుణ్ణి ఎంచుకోవాలని అనుకుంటాడు. ఒకరోజు రచ్చబండ దగ్గర ఊరి జనాన్ని పిలుస్తాడు. ఊరి పెద్ద వెంకటస్వామి కూడా ఉంటాడు. ఊరి జనమా, నాకు వయసైపోయింది. ఈ దేవాలయ తోటను సాకడం ఇక నా వల్ల కాదు. నా తర్వాత ఈ తోటను ఎవరు సాకాలో ఎంచుకోవాలి. ధర్మయ్య, ఇది గొప్ప గౌరవం. ఈ తోటమాలి పనికి ఊళ్ళో అందరూ ఆశపడతారు. ఎలా ఎంచుకుంటావు? ఒక పరీక్ష పెడతాను పెద్దయ్యా. తోటమాలి పనికి కావలసింది కేవలం మొక్కలు పెంచడం కాదు, దేవుడు ముందు నిజాయితీగా ఉండటం. ఆ నిజాయితీని నేను పరీక్షిస్తాను. ఆసక్తి ఉన్నవాళ్ళు ముందుకు రండి. ముగ్గురు ముందుకొస్తారు. రాములు అనే పేద రైతు, సోమయ్య అనే వ్యాపారి, వీరయ్య అనే యువకుడు. ధర్మయ్య ఒక మట్టి పాత్రలోని విత్తనాలను చూపిస్తాడు. మీ ముగ్గురికి ఒక్కొక్కరికి కొన్ని విత్తనాలు ఇస్తాను. వీటిని ఒక కుండలో నాటండి. 3 నెలలు సాకండి. 3 నెలల తర్వాత ఎవరి కుండలో అందమైన మొక్క పెరుగుతుందో వాళ్లే ఈ తోటకు కొత్త తోటమాలి. ఇంతేనా? మొక్క పెంచడం నాకు తెలుసు, ఈ పని నాదే. ధర్మయ్య గారు, మా ఇంట్లో మంచి ఎరువులున్నాయి. నా మొక్కలు అందరికంటే పెద్దదవుతుంది. ధర్మయ్య గారు, నేను పేదవాడి, కాని ఈ దేవుడి తోటను సాకడం నా అదృష్టం అనుకుంటాను. నా వంతు కృషి చేస్తాను. ధర్మయ్య ముగ్గురికి విత్తనాలిస్తాడు. వాళ్ళు తమ తమ ఇళ్లకు వెళ్తారు. రాములు ఒక మంచి కుండ తీసుకొని మెత్తని మట్టి నింపి జాగ్రత్తగా విత్తనాలు నాటుతాడు. ఈ విత్తనాలు దేవుడి తోట కోసం. వీటిని నా ప్రాణంలా చూసుకుంటాను. రోజూ నీళ్లు పోసి మంచి మొక్క పెంచుతాను. రాములు రోజు ఉదయం సాయంత్రం ఆ కుండకు నీళ్లు పోస్తాడు. కాని 10 రోజులు గడిచినా ఒక్క మొలక కూడా రాదు. రాములు కంగారు పడతాడు. అతని భార్య సీతమ్మ వచ్చి చూస్తుంది. ఏవండి, ఇన్ని రోజులైనా మొలక రాలేదా? లేదు సీతమ్మ, రోజూ నీళ్లు పోస్తున్నాను. ఎండ తగలకుండా చలి తగలకుండా చూసుకుంటున్నాను. అయినా ఒక్క మొలక కూడా రావటం లేదు. నాకు అర్థం కావటం లేదు. బహుశా నీ మట్టి బాగోలేదేమో, లేదా విత్తనాలు పాడైపోయాయేమో. నేను ఏళ్ల తరబడి పొలం చేస్తున్నాను సీతమ్మ. నాకు మట్టి తెలుసు, విత్తనం తెలుసు. మంచి మట్టి, మంచి నీళ్లు, సరైన ఎండ అన్నీ ఇచ్చాను. కాని ఈ విత్తనాలు ఎందుకు మొలకెత్తడం లేదో నాకు అర్థం కావటం లేదు. రోజులు గడుస్తాయి. 1 నెల గడిచిపోతుంది. రాములు కుండలో ఏమీ మొలవలేదు. ఒకరోజు రాములు సంతకెళ్ళినప్పుడు సోమయ్య, వీరయ్య అక్కడ కనిపిస్తారు. రాములు, నీ కుండలో మొక్క ఎలా ఉంది? నా కుండలో మొక్క ఎంత పచ్చగా పెరిగిందో. ఈ తోటమాలి పని నాదే. నా మొక్క కూడా చాలా బాగా పెరిగింది. మనిద్దరిలో ఎవరో ఒకరికే ఈ గౌరవం. రాములు, నీ సంగతి చెప్పలేదు? ఏమీ రాలేదా? పేదోడికి ఇలాంటి పనులు దక్కవులే రాములు. రాములు మనసు బాధపడ్డంతో బాధగా ఇంటికి తిరిగొస్తాడు. సోమయ్య కుండలో, వీరయ్య కుండలో మొక్కలు బాగా పెరిగాయట. నా కుండలో మాత్రం ఏమీ రాలేదు. ఈ పని నాకు దక్కదు. ఏవండి, ఒక పని చేద్దామా? సంతలో మంచి మొక్క విత్తనాలు దొరుకుతాయి. వాటిని ఈ కుండలో నాటితే 2 నెలలకు మంచి మొక్క వస్తుంది. ధర్మయ్య గారికి ఎలా తెలుస్తుంది? విత్తనాలు మార్చాలా? అవును, అందరూ మంచి మొక్కలు తెస్తారు. నువ్వు ఖాళీ కుండ తీసుకెళ్తే అందరూ నవ్వుతారు. మన పరువు పోతుంది. కొత్త విత్తనాలు నాటితే ఎవ్వరికీ తెలియదు. రాములు కాసేపు మౌనంగా ఉంటాడు. ఆ తర్వాత నెమ్మదిగా తలెత్తుతాడు. వద్దు సీతమ్మ, ధర్మయ్య గారు నాకు ఏ విత్తనాలు ఇచ్చారో వాటినే నాటాను. అవి మొలవలేదంటే అది నా చేతిలో లేదు. కాని వేరే విత్తనాలు నాటి ఇవి ధర్మయ్య గారు ఇచ్చినవే అని అబద్ధం చెప్పటం అది నా చేతిలో ఉంది. ఆ అబద్ధం నేను చెప్పను. కాని ఏవండి, అందరూ అలాగే చేస్తారేమో. నువ్వొక్కడివే నిజాయితీగా ఉండి ఏం లాభం? చివరికి కాలికుండ తీసుకెళ్తే ఊరంతా నవ్వుతారు. మొక్క కూడా పెంచలేనివాడు అని అంటారు. నవ్వనీ సీతమ్మ, ఒక్కరోజు నవ్వుతారు, మర్చిపోతారు. కాని నేను అబద్ధం చెబితే
ఆ అబద్ధం నా మనసులో జీవితాంతం ఉంటుంది. దేవుడి తోటలో నిలబడి రోజూ ఆ అబద్ధం గుర్తుకొస్తుంది. మరి ఈ గౌరవం, ఈ మంచి పని, అది పోతే? సీతమ్మ, ఇది దేవుడి తోట పరీక్ష. దేవుడి ముందు అబద్ధం చెప్పి ఆ తోట సాకితే ఆ తోట ఎప్పటికీ పండదు. నా కుండ ఖాళీగా ఉన్నా పర్వాలేదు, నా మనస్సు మాత్రం ఖాళీగా ఉండకూడదు. అబద్ధంతో నిండిన మనసు కంటే నిజాయితీతో ఖాళీగా ఉన్న మనసే గొప్పది. మీరు చెప్పేది నిజమే అనిపిస్తోంది. కాని నా భయం నాది. మనం పేదవాళ్లం. ఈ ఒక్క అవకాశం చేజారిపోతుందేమోనని. అవకాశం చేజారినా పర్వాలేదు సీతమ్మ, నా నిజాయితీ చేజారకూడదు. అదొక్కటి నా దగ్గర ఉన్న నిజమైన సంపద. సీతమ్మ ఏమీ మాట్లాడదు. కాని రాములు మాటలో ఏదో నిజం ఉందని ఆమెకు అనిపిస్తుంది. 3 నెలలు గడిచిపోతాయి. నిర్ణీత రోజొస్తుంది. ఊరి జనం దేవాలయం ముందు గుమిగూడుతారు. ధర్మయ్య, ఈరోజే కదా తీర్పు. ముగ్గురిని పిలువు. అవును పెద్దయ్య. సోమయ్య, వీరయ్య, రాములు, మీ కుండలు తీసుకురండి. సోమయ్య, వీరయ్య తమ కుండల్లో తీసుకొస్తారు. వాటిలో పచ్చని అందమైన మొక్కలుంటాయి. రాములు మాత్రం తన ఖాళీ కుండను పట్టుకొని తల వంచుకొని నిలబడతాడు. ధర్మయ్య గోర, చూడండి నా మొక్క ఎంత పచ్చగా, ఎంత అందంగా ఉందో. నా మొక్క చూడండి ధర్మయ్య గారు, పువ్వులు కూడా పూసాయి. ధర్మయ్య ఆ మొక్కల్ని చూస్తాడు. తర్వాత రాములు వైపు తిరుగుతాడు. రాములు చేతిలో ఖాళీ కుండ ఉంటుంది. రాములు, నీ కుండ ఖాళీగా ఉంది. ఏం జరిగింది? ధర్మయ్య గారు, నన్ను క్షమించండి. మీరు ఇచ్చిన విత్తనాలను నేను జాగ్రత్తగా నాటాను. రోజూ నీళ్లు పోశాను. ప్రాణంలా చూసుకున్నాను. కాని ఒక్క మొలక కూడా రాలేదు. నాకు ఎందుకో తెలియదు. నా వైఫల్యాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఊరి జనం రాములు వైపు జాలిగా చూస్తారు. సోమయ్య, వీరయ్య ముఖాల్లో గెలుపు నవ్వు. రాములో, పేదోడికి తోటమాలి పని ఎక్కడ దక్కుతుందే? మొక్క కూడా పెంచలేనివాడా దేవుడి తోట ఏం సాగుతాడా? ధర్మయ్య చుట్టూ చూస్తాడు. ఆ తర్వాత గంభీరంగా మాట్లాడతాడు. ఊరి జనమా, ఒక సత్యం చెబుతాను. మీ అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. నేను ఈ ముగ్గురికి ఇచ్చిన విత్తనాలు అవన్నీ ఉడకబెట్టిన విత్తనాలు. ఊరి జనంలో ఒక్కసారిగా గుసగుసలు మొదలవుతాయి. సోమయ్య, వీరయ్య ముఖాలు పాలిపోతాయి. ఏంటి, మొలకెత్తిన విత్తనాలా? అంటే అవి మొలకెత్తవా? అవును పెద్దయ్య, ఉడకబెట్టిన విత్తనం ఎప్పటికీ మొలకెత్తదు. ఎంత నీళ్లు పోసినా సరే, ఎంత జాగ్రత్తగా చూసుకున్నా అది ప్రాణం లేని విత్తనం. దాని నుంచి మొక్క రావటం అసాధ్యం. కానీ నా కుండలో మొక్క పెరిగింది కదా. అదే నా ప్రశ్న సోమయ్య. నేను ఇచ్చిన విత్తనం మొలకెత్తదు. మరి నీ కుండలో మొక్క ఎలా వచ్చింది? నువ్వు నా విత్తనాలను పారవేసి వేరే విత్తనాలు నాటావు, అవునా కాదా? అవును ధర్మయ్య గోర, నా విత్తనాలు మొలవలేదా? అందరూ నవ్వుతారని భయపడ్డాను. వీరయ్య, మరి నువ్వు? నేను కూడా అదే చేశాను ధర్మయ్య గారు. నా విత్తనాలు మొలకెత్తలేదు. అందరూ నవ్వుతారని భయపడి సంతలో కొత్త విత్తనాలు కొని నాటానయ్యా. పచ్చని మొక్క తెచ్చి ఇది మీ విత్తనాల నుంచి వచ్చింది అని చెప్పాలనుకున్నాను. అంటే మీ ఇద్దరూ నా విత్తనాలు మొలవలేదని తెలిసి అబద్ధం చెప్పారు. కాని రాములు అదే విత్తనాలు, అదే వైఫల్యం నిజం చెప్పాడు. ధర్మయ్య, అంటే ఈ పరీక్షలో పచ్చని మొక్క తెచ్చినవాడు ఓడిపోయాడు, ఖాళీ కుండ తెచ్చినవాడు గెలిచాడు. అవును పెద్దయ్య, లోకం తలకిందులుగా అనిపించవచ్చు, కాని దేవుడి లెక్క వేరు. ఆయన చూసేది మొక్క ఎత్తు కాదు, మనస్సు లోతు. ఊరి జనం రాముల వైపు తిరుగుతారు. ధర్మయ్య రాముల దగ్గరకొచ్చి అతని ఖాళీ కుండను చేతిలోకి తీసుకుంటాడు. ఊరి జనమా, చూడండి ఈ ఖాళీ కుండ ఆ పచ్చని మొక్కల కంటే 1000 రెట్లు అందమైనది. ఎందుకంటే ఇందులో నిజాయితీ ఉంది. రాములు తన విత్తనాలు మొలవలేదని తెలిసినా అబద్ధం చెప్పలేదు. వేరే మొక్క తెచ్చి ఇది నాదే అనలేదు. ఖాళీ కుండను తలవంచుకొని నిజాయితీగా తెచ్చాడు. ధర్మయ్య గారు, అంటే ఈ పరీక్ష మొక్క గురించి కాదా? కాదు రాములు,
ఈ పరీక్ష మొక్క గురించి కాదు నాయనా, మనస్సు గురించి. ఉడకబెట్టిన విత్తనం నుంచి మొక్క రావటం అసాధ్యమని నాకు తెలుసు. కాబట్టి ఎవరి కుండలో మొక్క ఉందో వాళ్ళు మోసం చేశారని తెలుసు. ఎవరి కుండ ఖాళీగా ఉందో వాళ్లే నిజాయితీపరుడు. రాములు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అతడి భార్య సీతమ్మ కూడా జనంలో ఉంటుంది. ధర్మయ్య గారు, ఒక్క మాట చెప్పాలి. నిజం చెప్పాలంటే విత్తనాలు మార్చమని ఈయనకి నేనే చెప్పాను. కాలికుండ తీసుకెళ్తే పరువు పోతుంది, కొత్త విత్తనాలు నాటు అని బలవంతం చేశాను. కాని ఆయన వినలేదు. నా కుండ ఖాళీగా ఉన్నా నా మనసు ఖాళీగా ఉండకూడదు అన్నాడు. సీతమ్మ, నువ్వు కూడా గొప్పదానివే. నీ తప్పును ఇంతమంది ముందు ఒప్పుకున్నావు. రాములు నిజాయితీ నీకు అంటుకుంది. ధర్మయ్య గారు, ఈయన నిజాయితీని ఆ రోజు నేను అర్థం చేసుకోలేకపోయాను. ఈ రోజు అర్థమైంది. ఆయనే నిజమైన ధనవంతుడు. ఊరి జనమా, ఒక పేదవాడి ఖాళీ కుండ 2 ధనవంతుల పచ్చని మొక్కల కంటే గొప్పదైనది. ఇలాంటి వాళ్లే మన ఊరికి గర్వకారణం. రాములు, ఈ దేవాలయ తోటకు కొత్త తోటమాలివి నువ్వే. ఎందుకంటే తోటకు కావలసింది నైపుణ్యం మాత్రమే కాదు, నిజాయితీ కూడా. నైపుణ్యం ఉన్నవాడు అందమైన తోట పెంచవచ్చు, కానీ నిజాయితీ లేనివాడు ఆ తోటలో దేవుడికి సమర్పించే పువ్వుల్లో కూడా మోసం కలుపుతాడు. ధర్మయ్య, ఎంత గొప్ప పరీక్ష పెట్టావు! మొక్క పెంచమని చెప్పి నిజానికి మనసు పరీక్షించావు. ఖాళీ కుండ తెచ్చినవాడే గెలిచాడు. పెద్దయ్య, మొక్క ఎవరైనా పెంచగలరు, కాని ఓడిపోతానని తెలిసి కూడా నిజం చెప్పడం అది అందరికీ చేత కాదు. రాములు తన ఓటమిని దాచుకోలేదు. అదే అతని గెలుపు. ఊరి జనం రాముల్ను అభినందిస్తారు. సోమయ్య, వీరయ్య తల వంచుకొని నిలబడతారు. ధర్మయ్య గోర, మా తప్పు తెలిసిందడ్డా. కాలికుండ తెస్తే పరువు పోతుందని భయపడ్డాం, కాని నిజంగా పరువు పోయింది మా అబద్ధం వల్లే. అవును ధర్మయ్య గారు, రాములు ఖాళీ కుండతో తలెత్తుకుని నిలబడ్డాడు. మేము పచ్చని మొక్కలతో తల వంచుకున్నాం. అసలు ఖాళీ ఎవరిదో ఇప్పుడు అర్థమైంది. సోమయ్య, వీరయ్య, తప్పు తెలుసుకోవటం మొదటి అడుగు. మీరిద్దరూ రాములు దగ్గర తోట పని నేర్చుకోండి. నైపుణ్యం మీ దగ్గర ఉంది. దానికి నిజాయితీ కూడా జోడిస్తే మీరు మంచి తోటమాలులు అవుతారు. ధర్మయ్య గారు, వీళ్ళిద్దరూ నాకంటే బాగా మొక్కలు పెంచగలిగారు. వాళ్ళ సాయం నాకు అవసరం. ముగ్గురం కలిసి ఈ దేవుడి తోటను సాకుతాం. రాములు, నిన్ను గెలిపించిన నీ మనస్సే ఇప్పుడు మాట్లాడుతోంది నాయనా. నిన్ను ఓడించాలని చూసిన వాళ్లను కూడా దగ్గరికి తీసుకుంటున్నావు. నిజమైన తోటమాలి అలాగే ఉంటాడు. ముళ్లను కూడా జాగ్రత్తగా పెంచుతాడు, ఎందుకంటే వాటికి ఒక పువ్వు పూసే అవకాశం ఉంటుంది. ధర్మయ్య గారు, ఒక్క మాట. ఆ రోజు నా కుండ ఖాళీగా ఉన్నప్పుడు నేను ఓడిపోయాననే అనుకున్నాను. ఇప్పుడు నాకర్థమయ్యింది. ఖాళీ కుండ నా ఓటమి కాదు, నా నిజాయితీకి రుజువు. అవును రాములు, కొన్నిసార్లు ఖాళీగా ఉండడమే గొప్ప నిండుతనం. అబద్ధంతో నిండిన కుండ కంటే నిజంతో ఖాళీగా ఉన్న కుండ దేవుడికి ఇష్టం. ఆ రోజు నుంచి రాములు దేవాలయ తోటమాలి అవుతాడు. సోమయ్య, వీరయ్య అతనితో కలిసి పనిచేస్తారు. అమరవరం దేవాలయ తోట మునుపటి కంటే అందంగా పూస్తుంది. ఈ కథలో రాములు తన కుండ ఖాళీగా ఉన్నా నిజాయితీని వదులుకోలేదు. అందరూ మొక్కలు తెచ్చినప్పుడు అతనొక్కడే ఖాళీ కుండ తెచ్చాడు. కాని ఆ ఖాళీ కుండే అతనికి గౌరవాన్ని తెచ్చింది. రాములు చేసింది సరైందేనా? మీరతని స్థానంలో ఉంటే ఏం చేసేవారు? ఈ కథ మీకు ఏ నీతిని చెప్పింది? మీ మాటల్లో కింద రాయండి. మీ అభిప్రాయం కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు. పచ్చని కోనసీమలోని రామవరం అనే గ్రామం. ఆ ఊరిలో రాము, సోము అనే 2 చిన్ననాటి స్నేహితులు ఉన్నారు. రాము చాలా చురుకైనవాడు, కష్టపడే తత్వం ఉన్నవాడు. సోము మాత్రం పరమ సోమరి, ఏ పని చేయాలన్నా బద్ధకం. ఒకరోజు వీరిద్దరూ కలిసి పొరుగు ఊరి సంతకు ప్రయాణం చేయాల్సి వచ్చింది. రామవరం ఊరి చివర ఉన్న రచ్చబండ దగ్గర రాము, సోము కూర్చొని ఉన్నారు. పక్కనే
రాము భార్య సీత, సోము భార్య లక్ష్మి కూడా ఉన్నారు. పక్షుల కిలకిల రావాలు, దూరాన వినిపిస్తున్న నాగలి శబ్దాలతో పల్లెటూరు ఉదయాన్నే కలకల్లాడుతుంది. సోము లేవయ్యా, సూర్యుడు అప్పుడే నడినెత్తికి వస్తున్నాడు. మనం పక్కూరి సంతకు వెళ్ళి సాయంత్రంలోపు తిరిగి రావాలి. అటక మీద ఉన్న ఆ సంచి ఇడిసి బద్ధకం వదిలితేనే బతుకు బాగుంటుంది. అప్పుడు లక్ష్మి మాట్లాడుతూ విసుగ్గా సోముని తడుతూ, లేవండి, మీ బద్ధకం ఊరంతా తెలుసు. కనీసం మీ స్నేహితుడు పిలుస్తున్నప్పుడైనా చురుగ్గా ఉండండి. ఇంట్లో బియ్యం అయిపోవచ్చాయి, సంతలో సరుకులు తేవాలి. రాముగారు ఎలా కష్టపడుతున్నారో చూడండి. ఆయన భార్య సీతక్క తెల్లవారక ముందే పనులన్నీ పూర్తి చేసుకుంది. మీరు మాత్రం ఇంకా గుర్రు పెడుతున్నారు. అబ్బో, అప్పుడేనా? లక్ష్మి, నీకెప్పుడు కంగారే. ఇంకాస్త సేపు ఈ వేప చెట్టు నీడ నిద్రపోతే ప్రాణం లేచొస్తుంది. ఈ గాలి ఎంత హాయిగా ఉందో చూడు. సంత ఇక్కడికి పోతుందిలే, ఈ రోజు కాకపోతే రేపెళ్దాం పదరాము. అసలు ఈ తొందర ఏంటో నాకు అర్థం కాదు. రేపు కాదు సోము, ఈరోజే వెళ్ళాలి. ఆలస్యం చేస్తే పక్కూరు రైతులు వచ్చి ముందే పట్టుకుపోతారు. అప్పుడు మనం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. లేలే, ఆ కండువా ఇటువు, బయలుదేరదాం. సమయం వృధా చేస్తే మనమే నష్టపోతాం. చూసారా, ఆయనకు ఉన్న శ్రద్ధలో మీకు ఏదో వంతు ఉన్నా మన ఇల్లు బాగుపడేది. రాముగారు, ఇతన్ని ఎలాగైనా తీసుకెళ్ళండి, లేదంటే రోజంతా ఇక్కడే పడుకుంటాడు. మీరే వీడికి కాస్త బుద్ధి చెప్పాలి. సరేలే లక్ష్మి, నీ గోల భరించలేక వస్తున్నాను. కాని రాము, నాకో షరతు. దారిలో ఎక్కువ దూరం నడవలేను సుమా. ఎక్కడైనా ఎడ్ల బండి దొరికితే చూడు, హాయిగా కూర్చుని వెళ్దాం. నా కాళ్ళు చాలా సుకుమారం, ఎక్కువ నడిస్తే బొబ్బలొచ్చేస్తాయి. ఈ సమయంలో బండ్లన్నీ పొలాల్లో ఉంటాయి సోము, మనమే నడవాలి. సీత, మేం వెళ్ళొస్తాము, జాగ్రత్తగా ఉండు. ఇంటి దగ్గర పనులు చూసుకో. అలాగేనండి, జాగ్రత్త. సోముగారు, మీరైనా మా ఆయనకు తోడుగా ఉండి పని త్వరగా ముగించుకొని రండి. దారిలో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తే అలసట తెలియదు. దారిలో సోము రాము నడుస్తున్నారు. ఎండ పెరిగిపోతుంది. ఎదురుగా వ్యాపారి రంగయ్య తన ఎడ్ల బండితో వస్తున్నాడు. బండి చక్రాల శబ్దం దూరం నుంచే వినిపిస్తుంది. అరే, అదిగో రంగాబాబు వస్తున్నాడు. రాము, బండి ఆపుదాం, మనం హాయిగా అందులో కూర్చుని వెళ్ళొచ్చు. రంగయ్య బాబాయ్, ఆపండి. దేవుడు మన మొర ఆలకించి బండి పంపాడు. ఎరా సోము, అప్పుడే సంతక. ఈ ఎండలో నడవడం మీ వల్ల అవుతుందా? రాము, నువ్వు కూడా వీడితో కలిశావా? వీడి అడుగు తీసి అడుగు వేయడానికి గంట పడుతుంది. తప్పదు బాబాయ్, విత్తనాలు కావాలి. మీ బండిలో మాకు చోటుంటుందా? కాస్త సాయం చేస్తే పుణ్యం ఉంటుంది. బండిలో సరుకులున్నాయి రాము, కానీ మీకోసం కాస్త చోటిస్తాను. కానీ ఒక మాట, బండి చక్రం కాస్త వదులుగా ఉంది. దారిలో ఏమైనా అయితే మీరు దిగి సాయం చేయాలి. కేవలం కూర్చొని ముచ్చట్టు చెప్పుకుంటామంటే కుదరదు. అదంతా తర్వాత చూద్దాం బాబాయ్, ముందు కూర్చొనివ్వండి. అబ్బో, ఈ నీడ ఎంత బాగుందో, గాలి భలే తగులుతోంది. రాము, చూసావా నా తెలివి? నడవకుండానే ప్రయాణం సాగుతోంది. దారిలో బండి చక్రం బురదలో కూరుకుపోయింది. ఒక్కసారిగా ఆకాశం నల్లబడి గాలివాన మొదలయింది. అరే, నేను చెప్పాను, చక్రం బురదలో ఇరుక్కుపోయింది. రాము, సోము, దిగి కాస్త తోయండి, లేదంటే వర్షానికి బండి ఇక్కడే ఆగిపోతుంది. ఎడ్లు కూడా లాగలేకపోతున్నాయి. అలాగే బాబాయ్. సోము, రా దిగు. మనం ముగ్గురం తోస్తే బండి బయటకొస్తుంది. ఆలస్యం చేస్తే వర్షం ముదురుతుంది. నేనా ఈ బురదలో దిగాల? నా బట్టలు పాడైపోతాయి రాము. బాబాయ్, మీరు రాము తోయండి. నేను బండిలో బరువు పెరగకుండా ఉండడానికి ఇక్కడే గట్టిగా కూర్చుంటాను. నా వంతు సాయం అదే, పైగా నాకు చలేస్తోంది. సోము, ఇది మరీ అన్యాయం. అందరూ కష్టపడుతుంటే నువ్వు కూర్చొని చూస్తావా? దిగుంటున్నాను కదా. నీ బరువు వల్ల బండి ఇంకా దిగిపోతోంది. అబ్బో, నాకు వణుకు పుడుతోంది రాము. ఈ వర్షం చూడు ఎలా పడుతుందో. నేను దిగితే నాకు జలుబు చేస్తుంది. మీరు తోయండి, నేను మీకు ధైర్యం చెప్తాను. తోయండి బాబాయ్, తోయండి అని అరుస్తాను. రాము, వీడు పరమ సోమరిలా ఉన్నాడు. సాయం చేయని వాడిని బండిలో తీసుకెళ్లడం నా వల్ల కాదు. సోము, నువ్వు దిగు. రాము మాత్రమే నాకు సాయం చేస్తున్నాడు, కాబట్టి రాము మాత్రమే బండిలో వస్తాడు. పని చేయని వాడికి ఫలితం ఉండదు. బాబాయ్, అలా అనకండి. సరే, దిగుతున్నాను. కానీ నేను తోయలేను సుమా. కేవలం పక్కన నిలబడతాను. నా చేతులు మురికి అవుతాయి. రాము, రంగయ్య కష్టపడి బండిని తోశారు. సోము మాత్రం ఒక చెట్టు కింద నిలబడి చూస్తున్నాడు. వర్షం పెరగడంతో
రంగయ్య బండిని వేగంగా తోలుకుంటూ వెళ్ళిపోయాడు. రాము సోము దారిలోనే మిగిలిపోయారు. ఒక పాత మండపంలో రాము సోము ఆశ్రయం పొందారు. చుట్టూ చినుకుల శబ్దం వినిపిస్తుంది. చూశారా రాము, ఆ రంగయ్య బాబాయ్ మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మనుషుల్లో ఈ కాలంలో కృతజ్ఞత లేదు. మనం ఎంత నమ్మకంగా బండెక్కాం. రంగయ్య బాబాయ్ మనల్ని వదిలేయలేదు సోము. నువ్వు సాయం చేయకపోవడం చూసి ఆయన కోపం వచ్చింది. నువ్వు బండిలో ఉన్నప్పుడు బరువు పెరిగింది తప్ప సాయం అందలేదు. నీ బద్ధకం వల్ల మనం ఇప్పుడు ఈ వర్షంలో ఇక్కడ ఆగిపోయాం. ఇప్పుడు గమ్యం చేరడం కష్టమవుతుంది. నీకెప్పుడూ నా మీద కోపమే. పోనీలే, ఈ వర్షం భలే చల్లగా ఉంది. ఇక్కడే పడుకుందాం రాము. సాయంత్రం అయినా పర్లేదు. నాకు ఆకలిగా ఉంది. సీతక్కిచ్చిన రొట్టెలేవి? అవి తింటే కాస్త శక్తి వస్తుంది. సోము, ఈ మంటపం కూలిపోయేలా ఉంది. వర్షం తగ్గగానే మనం వెళ్ళాలి. నాకు ఆకలి కంటే పని ముఖ్యం. నీకెప్పుడు తిండి నిద్ర మీద ఉన్న ధ్యాస పని మీద ఉండదు. అందుకే లక్ష్మి నీ గురించి బాధపడుతూ ఉంటుంది. ఆమె ఇంట్లో దీపం పెట్టుకుని నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. లక్ష్మి గురించి నీకెందుకు రాము? ఆమె ఎప్పుడు ఏదో ఒకటి అరుస్తూనే ఉంటుంది. ఆమె గోల నుంచి తప్పించుకోవడానికే నేనిలా పడుకుంటాను. మనం హాయిగా ఉందాం పదా. అలా సంతకు చేరుకున్నారు. సంత అంతా జనంతో సందడిగా ఉంది. రాము విత్తనాలు కొంటున్నాడు. సోము మాత్రం ఒక అరుగు మీద నిద్రపోయాడు. అప్పుడే రంగయ్య బాబాయ్ మళ్ళీ కనిపించాడు. రాము, విత్తనాలు దొరికాయా? అదిగో సోము మళ్ళీ నిద్రపోతున్నాడు. వీడిని మార్చడం ఎవ్వరి వల్ల కాదు. వీడి తిండిపోతూ నిద్రపోతూ. అవును బాబాయ్, కాని స్నేహితుడు కదా అని భరిస్తున్నాను. కాని నా సహనం కూడా నశిస్తోంది. రాత్రవుతోంది. వీణ్ణి లేపాలి, లేదంటే ఇక్కడే చీకటి పడిపోతుంది. జాగ్రత్త రాము, చీకటి పడితే దారిలో ఇబ్బందులుంటాయి. నేనైతే ఇప్పుడే బయలుదేరుతున్నాను. సోముని ఇక్కడే వదిలేసి రావడం మేలు. వాడెప్పుడూ భారం తప్ప బలం కాదు. రాము సోముని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. సోము, లే, పనైపోయింది. వెళ్దాం పద, చీకటి పడుతోంది. అడవి దారిలో వెళ్లడం ప్రమాదకరం. పాములు తేళ్లు తిరుగుతుంటాయి. అప్పుడేనా? నాకింకా ఆకలిగా ఉంది రాము. ఆ మూల ఎవరో వేడివేడిగా గారెలు వేస్తున్నారు. ఆ వాసన అదిరిపోతోంది. ఆ గారెలు తింటే గాని నేను నడవలేను. అవి తిని వెళ్దాం. మన దగ్గర సమయం లేదు సోము. చీకటి పడితే దారిలో గుంతలు కనిపించవు. ఎద్దులు, అడవి జంతువులు కూడా వస్తాయి. నేను వెళ్తున్నాను. నువ్వు వస్తావా రావా? నీ గారెల కోసం నా ప్రాణాలు ఫలంగా పెట్టలేను. నేను మాత్రం ఇప్పుడే రాను. ఆ గారెలు తిని కాసేపు ఆగి వస్తాను. నాకు తెలిసిలే దారి. నువ్వెప్పుడూ భయపడతావు. నేను ధైర్యవంతుణ్ణి. సరే సోము, నీ ఇష్టం, నీ బద్ధకం. నీ తిండి మీద ధ్యాస నీకే ప్రమాదం. నేనెళ్తున్నాను. జాగ్రత్త మరి. రాము ఇంటికి చేరుకున్నాడు. చీకటి పడింది. సీత గుమ్మం దగ్గర దీపం పట్టుకొని ఎదురు చూస్తుంది. ఏమండి, వచ్చేశారా? విత్తనాలు తెచ్చారా? అమ్మయ్య, ప్రాణం లేచొచ్చింది. మరి సోము గారి ఏరి? ఆయన రాలేదా? తెచ్చాను సీత. సోము మాత్రం రానని మొండికేశాడు. తన తిండి కోసం, ఆ గారెల కోసం అక్కడే ఉండిపోయాడు. వానాకాలం కదా, చీకటి పడితే ఆ దారి ఎంత భయంకరంగా ఉంటుందో వాడికి తెలీదు. బద్ధకం వాడి కళ్ళకు గంతలు కట్టింది. అయ్యో, లక్ష్మి ఇక్కడే ఉంది. పాపం, తన భర్త కోసం కంగారు పడుతుంది. ఆమె మన ఇంట్లోనే కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇప్పుడు తను వింటే ఏమవుతుందో. లక్ష్మి లోపల నుంచి కంగారుగా వస్తుంది. రాముగారు, నా భర్తేరి? తనను ఒంటరిగా వదిలేసి వచ్చారా? తను చీకటిని చూస్తే భయపడతాడు కదా. దారిలో ఏదైనా అయితే నేనేం కావాలి? మీరే కదా ఆయనకు పెద్ద దిక్కు. లక్ష్మి, నేను చాలాసార్లు బతిమిలాడాను. నా మాట వినలేదు. తను గారెల కోసం ఆశపడి అక్కడే ఉండిపోయాడు. తన బద్ధకం వల్ల ఈరోజు తను ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను ఎంత చెప్పినా తను వింటే కదా. అర్ధరాత్రి సోము భయంతో వణుకుతూ రాము ఇంటి తలుపు గట్టిగా తట్టాడు. రాము, రాము, తలుపు తీ. నాకు దయ్యం పట్టుకుందేమోనని భయంగా ఉంది. అడవిలో ఏవేవో వింత శబ్దాలు వస్తున్నాయి. రక్షించు రాము. రాము, లక్ష్మి, సీత బయటికి వచ్చారు. సోము స్థితి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఏమైందండి? మీకు ఏమైంది? ఈ స్థితిలో ఉన్నారేంటి? ఆ బట్టలు చూడండి, మొహం అంతా నల్లగా అయిపోయింది. లక్ష్మి, నా మాట విను. నేను రాము మాట వినకుండా పెద్ద తప్పు చేశాను. దారిలో దొంగలు వస్తారేమో అని భయం, పాములు వస్తాయేమో అని భయం. అడుగు ముందుకు వేయాలంటే వణుకు పుట్టింది. చీకట్లో దారి తప్పి అడవిలోకి వెళ్ళాను. చచ్చి చెడి ఇక్కడికొచ్చాను. నా గారెలు నా కొంప ముంచాయి. చూసావా సోము, సోమరితనం వల్ల వచ్చే సుఖం కంటే వచ్చే ప్రమాదాలే ఎక్కువ. నువ్వు నా మీద ఆధారపడి బతుకుదామనుకున్నావు.
కానీ ఆపద వచ్చినప్పుడు నీ బద్ధకం నిన్ను ఒంటరిని చేసింది. నా మీద కోపం తెచ్చుకున్నావు కానీ నీ శత్రువు నీలోనే ఉన్న బద్ధకమని తెలుసుకోలేదు. అవునండి, మీ బద్ధకం వల్ల ఈరోజు మాకు కూడా నిద్ర లేకుండా చేశారు. రాముగారు విత్తనాలు తెచ్చి తన పని పూర్తి చేసుకున్నారు. రేపు ఆయన పొలం పచ్చగా ఉంటుంది. మీరు మాత్రం ఒట్టి చేతులతో వచ్చారు. రేపు మన పొలం ఎవరు దున్నాలి? మనకు కూడు ఎవరు పెట్టాలి? ఇతరుల మీద ఆధారపడటం ఎన్నాళ్ళు? నిజమే లక్ష్మి. రాము మాట వింటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రాము ఒక్కడే ఆ చెట్టును బండిని జరిపాడు. నేను మాత్రం తింటూ కూర్చున్నాను. ఆ స్వార్థమే నన్ను ఈరోజు భయపెట్టింది. రాము, నన్ను క్షమించు. నా సోమరితనం నా కళ్ళు తెరిపించింది. తప్పు తెలుసుకుంటే చాలు సోము. స్నేహం అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి సోమరులుగా మారడం కాదు, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎదగడం. నీ సోమరితనం మన స్నేహానికి అడ్డు కాకూడదు. కష్టపడేవాడికి లోకం ఎప్పుడూ గౌరవం ఇస్తుంది. సోముగారు, కష్టపడితేనే గౌరవం ఉంటుంది. ఈ రోజు జరిగిన ఈ సంఘటన మీ జీవితానికి ఒక పాఠం కావాలి. రేపటి నుంచి మీరిద్దరూ కలిసి పొలం పనులకు వెళ్ళండి. అప్పుడే లక్ష్మి కూడా సంతోషంగా ఉంటుంది. ఇంట్లో లక్ష్మి కలకల్లాడుతుంది. అలాగే సీతక్క, రేపటినుంచి నేను కొత్త మనిషినవుతాను. బద్ధకాన్ని వదిలేసి రాములాగా కష్టపడతాను. పొద్దున్నే నాగలి పట్టి పొలానికెళ్తాను. మన స్నేహం మళ్ళీ చిగురిస్తుంది. ఆ మాట వింటే చాలండి. రాముగారు, సీతక్క, మా మీద ఇంత దయ చూపినందుకు కృతజ్ఞతలు. ఆయనకి బుద్ధి వచ్చేలా చేసినందుకు ధన్యవాదాలు. మనమంతా ఒకే ఊరివారం సోము. స్నేహితులంటే కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. పద, రేపటినుంచి మన పొలాల్లో బంగారం పండిద్దాం. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. నీతి. సోమరితనం మనిషిని బాధ్యతారహితంగా మారుస్తుంది. అది కేవలం సంపాదననే కాదు, విలువైన స్నేహాన్ని మరియు గౌరవాన్ని కూడా దూరం చేస్తుంది. కష్టపడి పనిచేసేవాడికి లోకం ఎప్పుడూ తోడుంటుంది. సోమరితనం స్నేహాన్ని కూడా నాశనం చేస్తుంది.